సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో కార్మిక నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగూడెం కార్పొరేట్లో 4 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. సింగరేణి హెడ్ ఆఫీస్లో కౌంటింగ్ ప్రారంభమైంది. సుమారు 40,000 మంది 84 పోలింగ్ కేంద్రాల్లో 168 బ్యాలెట్ బాక్సుల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం సిపిఐ అనుబంధ ఏఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజేకేఎస్ మధ్య నెలకొంది. అన్ని ప్రాంతాల్లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. అర్ధరాత్రి ఫలితాలు వెలువడయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో కార్మిక నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో 4 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. సింగరేణి హెడ్ ఆఫీస్లో కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తంగా సుమారు 40,000 మంది 84 పోలింగ్ కేంద్రాల్లో 168 బ్యాలెట్ బాక్సుల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో అయితే ప్రధాన పోటీ మాత్రం సిపిఐ అనుబంధ ఏఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ మధ్య నెలకొంది. అన్ని ప్రాంతాల్లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. అర్ధరాత్రి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఆదిలాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలైతే ముగిశాయి. ఫలితాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ప్రస్తుతం ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? గాయత్రి, ఏదైతే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు 5 గంటలకు జరిగినటువంటి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికలు అయితే ముగిశాయి. దాదాపు 5 గంటల అనంతరం ఏదైతే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాలకు అయితే భారీ బందోబస్తు నడుమ ఇటు బ్యాలెట్ బాక్సులను అయితే కౌంటింగ్ కేంద్రాలకు అయితే తరలించారు సింగరేణి ఎన్నికల అధికారులు. దాదాపుగా ఇటు సింగరేణి ప్రాంతం విస్తరించి ఉన్న 6 జిల్లాలలో 11 డివిజన్లోనైతే 84 పోలింగ్ కేంద్రాలలో పూర్తి స్థాయిలోనైతే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆ పోలింగ్ కేంద్రాల నుంచి అయితే ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు అయితే బ్యాలెట్ బాక్సులను అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇటు మంచిర్యాల జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించినటువంటి ఈ 2 జిల్లాల్లో బెల్లంపల్లి రీజియన్ లో 3 ఏరియాలు ఉండగా ఇటు బెల్లంపల్లి సంబంధించి ఇటు బెల్లంపల్లి ఏరియాలో 985 ఓట్లకు గాను పూర్తి స్థాయిలో ఇటు 959 ఓట్లు అయితే పోల్ కాగా 96.3 ఓటర్ నమోదు శాతం అయితే నమోదైనట్టుగానైతే ఇటు ఎన్నికల అధికారులు అయితే తెలిపారు. మందమరి ఏరియాలో మొత్తం 4,835 సింగరేణి కార్మికులు ఉండగా దాదాపుగా 4,515 మంది తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఇటు బెల్లంపల్లి శ్రీరాంపూర్ కు సంబంధించి ఇటు 9,127 ఓట్లు ఉండగా దాదాపుగా 8,491 ఓట్లు అయితే పోలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 2018లో జరిగినటువంటి సింగరేణి ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం ఈసారి భారీ స్థాయిలో ఓటింగ్ అయితే నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇటు సింగరేణిలో ఇటు ఏదైతే కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ తో పాటు సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ లో ప్రధాన పోటీ ఉంటుందనేసి అందరూ భావించినప్పటికీ కూడా దాదాపుగా ఇటు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో గత 4 రోజుల ముందు బీఆర్ఎస్ అనుబంధ సంఘమైనటువంటి టీబీజీకే సంఘానికి చెందినటువంటి ప్రధాన నేతలు ఇటు పార్టీలు మారడం, టీబీజీకే సంఘం ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వడంతో అయితే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పోటీ కేవలం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్యనే
నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాల నుంచి అయితే కౌంటింగ్ కేంద్రాలకి బ్యాలెట్ బాక్సులను అయితే ఇటు ఎన్నికల అధికారులు అయితే తరలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అయితే అమలు చేశారు. ఈ రోజు ఇప్పుడు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇటు శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించి 10 రౌండ్లలో అంటే 10 టేబుళ్లలోనైతే ఓటింగ్ అయితే లెక్కించనున్నారు. దాదాపుగా ఒక బెండల్కి 25 చొప్పున దాదాపుగా ఒక్కొక్క టేబుల్ కి 1000 ఓట్ల చొప్పున అయితే లెక్కించనుండగా ఇటు మందమరి ఏరియాకు సంబంధించి 4 టేబుళ్లలో 4000 ఓట్లనైతే 4000 పై తీరుకున్నటువంటి ఓట్లనైతే ఇటు మందమరిలో లెక్కించనున్నారు. అలాగే బెల్లంపల్లికి సంబంధించి గోలెట్లో ఏర్పాటు చేసినటువంటి టీఆర్ క్లబ్ లో 2 టేబుల్లోనైతే ఇటు ఓట్లు లెక్కించే పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా మనకు మొదటి ఫలితం అయితే బెల్లంపల్లి నుంచి 8 నుంచి 9 గంటల లోపు రానుండగా దాదాపుగా ఇటు మందమరి అలాగే శ్రీరాంపూర్ కు సంబంధించినటువంటి ఓట్ల ఫలితాలు అయితే ఈ రోజు అర్ధరాత్రికి వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.